హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు బీఈపీఎల్ అంటే బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్ అనే స్టాక్ను ఫండమెంటల్గా అనలైజ్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఏదైనా స్టాక్లో లాంగ్ టర్మ్ అంటే 5 years కానీ 10 years కానీ ఇన్వెస్ట్ చేయాలంటే సో అప్పుడు మన కంపెనీ గురించి మినిమం 10 years యాన్యువల్ రిపోర్ట్స్ అనలైజ్ చేసి ఆ కంపెనీ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో మనకు ఏ కంపెనీ అయినా పాజిటివ్స్ నెగిటివ్స్ తెలిసాయంటే అప్పుడు మనం ఆ కంపెనీతో లాంగ్ టర్మ్ స్టే చేయగలం అనమాట. కంపెనీలో లాంగ్ టర్మ్ స్టే చేసినామంటే అప్పుడు మనకు అది మల్టీ బ్యాగర్ అవుతుంది. సో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ ప్రతి ఒక్కటి బాగా అర్థం చేసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అలాగే నాకు ఇంకొక ఛానల్ ఉంది, శూన్య టెక్. సో ఈ ఛానల్లో నేను C#, VB.NET, పైథాన్, జావా, C++ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియోస్ అన్నీ మీకు ఫ్రెషర్గా కానీ ఎక్స్పీరియన్స్గా కానీ ట్రై చేసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. సో ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. బీఈపీఎల్ కంపెనీ 1984లో స్టార్ట్ చేసినారు. వాళ్ళ మెయిన్ ప్రోడక్ట్స్ ఏమంటే ABS రెజిన్స్, AES రెజిన్స్, ASA రెజిన్స్. సో వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఆటోమొబైల్స్, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, హెల్త్ కేర్, కిచెన్ వేర్. అలాగే వీళ్ళ ప్రోడక్ట్స్ గురించి ఇన్డెప్త్గా చెక్ చేస్తాము. సో వీళ్ళ ప్రోడక్ట్స్ ఏమంటే ABS, ASA, PCABS, స్పెషాలిటీ, SAN. ఫస్ట్ ABS, రీడ్ మోర్. సో వీళ్ళ ప్రోడక్ట్స్ అన్ని దీనిలో యూజ్ చేస్తారు. అవి ఏమేమంటే ఆటోమేటివ్, హోమ్ అప్లయన్సెస్, ప్యాకేజింగ్, ఎలక్ట్రానిక్స్, హెల్త్ కేర్, ఎలక్ట్రికల్. తర్వాత ASA ఇక్కడ క్లిక్ చేస్తే సో వీళ్ళ ప్రోడక్ట్స్ ఆటోమేటివ్లో కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తారు. అది ఎక్కడంటే మిర్రర్ హౌసింగ్, ల్యాంప్ హౌసింగ్, సైడ్ పిల్లర్, కన్స్ట్రక్షన్ వచ్చి రూఫింగ్. తర్వాత ఇక్కడ స్పెషాలిటీస్. సో స్పెషాలిటీస్ ఇక్కడ క్లిక్ చేసినాము. సో ఇక్కడంతా వీళ్ళు ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు. సో అవి ఏమేమంటే నాన్ పెయింటింగ్ సొల్యూషన్స్, తర్వాత ఫంక్షనల్ సొల్యూషన్స్, PVC ఇంపాక్ట్ మాడిఫైర్, రీఇన్ఫోర్స్డ్ గ్లాస్ ఫిల్డ్. ఇవంతా వీళ్ళ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషను. తర్వాత మేనేజ్మెంట్ చెక్ చేస్తాము. ఇక్కడ మేనేజ్మెంట్ చైర్మన్ వచ్చి MC గుప్తా, మేనేజింగ్ డైరెక్టర్ బన్సాలి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమ్ CFO JS బన్సాలి. ఇక్కడ BM బన్సాలి ఆయన 1984లో బీఈపీఎల్ స్టార్ట్ చేసినాడు. సో ఆయన కొడుకు వచ్చి JS బన్సాలి. సో వీళ్ళిద్దరి పేర్లు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వీళ్ళు ప్రమోటర్స్ కింద వస్తారు. ఇప్పుడు మనము డైరెక్ట్గా ఫైనాన్షియల్ అనాలిసిస్ చేయబోతాము. సో దానికోసం ratestar.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి బీఈపీఎల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా వస్తుంది. సో బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్, సో ఇది కెమికల్ కంపెనీ. కరెంట్ మార్కెట్ క్యాప్ ఎంత ఉందంటే 2563 కోట్లు ఉంది. ఫేస్ వాల్యూ వచ్చి ₹1. అలాగే ప్రమోటర్స్కి వచ్చి 56% ఉంది. పబ్లిక్ వచ్చి 32% ఉంది. FIIకి 0.9%, DIIకి 0% అనమాట. అంటే DIS ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు. సో మనం ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ చెక్ చేస్తాము. యాన్యువల్ రిజల్ట్స్ అనేది 2 waysలో ఉంటాయి. ఒకటి వచ్చి కన్సాలిడేటెడ్, ఇంకొకటి వచ్చి స్టాండర్డ్. ఇక్కడ కన్సాలిడేటెడ్ చెక్ చేసినామంటే బీఈపీఎల్కు కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ March 15 నుండి March 20 వరకు, అంటే 6 years మాత్రమే ఉన్నాయి. సో మనం 10 years చెక్ చేయాలి కాబట్టి స్టాండర్లోన్ చెక్ చేస్తాము. స్టాండర్లోను March 11 నుండి March 20 వరకు ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి మనకి కంపెనీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా చాలా వరకు అర్థమవుతుంది అనమాట. సో ఈ యాన్యువల్ రిజల్ట్స్లో మనము నెట్ సేల్స్ చెక్ చేయాలి. అలాగే టోటల్ ఎక్స్పెండిచర్, అదర్ ఇన్కమ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ప్రాఫిట్ మార్జిన్. సో ఫస్ట్ మనము నెట్ సేల్స్ గ్రోత్ చెక్ చేస్తాము. 2011లో వీళ్ళ సేల్స్ వచ్చి 463 కోట్లు ఉంది. 2012కి వచ్చేరకు 414 కోట్లు, అంటే ఇక్కడ తగ్గింది. అది ఎంత తగ్గిందంటే 10% తగ్గింది అనమాట. సో మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసేటప్పుడు ఏదైనా హైగా పెరిగినా అలాగే లోగా తగ్గినా ఆ ఇయర్స్ మీద చాలా ఫోకస్ చేయాలన్నమాట. అప్పుడే మనకు దాని పాజిటివ్స్ నెగిటివ్స్ అర్థమవుతాయి అన్నమాట. ఇక్కడ 2012లో 10% తగ్గింది. తర్వాత 16లో వచ్చేందుకు 11% తగ్గింది.
20లోకి వచ్చేలకు 9% తగ్గింది. అలాగే లాస్ట్ 12 మంత్స్ 11% తగ్గినాయి అనమాట. అలా పెరిగింది ఎక్కడ ఎక్కువ పెరిగిందంటే 14లో ఇక్కడ పెరిగింది, అలాగే 18లో ఇక్కడ పెరిగింది అనమాట. ఇప్పుడు ఎక్స్పెండిచర్ చెక్ చేస్తాము. టోటల్ ఎక్స్పెండిచర్ 2011లో చూస్తే 408 crores ఉంది, 12కి వచ్చేలకు 394 crores అలా ఉంది. 404, 491, 575 ఇలా పెరుగుతూ వచ్చింది. ఇక్కడ తగ్గింది, మళ్ళీ ఇంకా పెరుగుతూ పోయింది అనమాట. సో ఈ టోటల్ ఎక్స్పెండిచర్లో దేనికి ఎంత స్పెండ్ చేస్తున్నారో ఇండివిజువల్గా చెక్ చేస్తాం. సో దానికోసం ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇక్కడ పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్, ఎంప్లాయీ కాస్ట్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, జనరల్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఇలా ఉంది. సో ఇక్కడ పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ తీసుకుంటే 2011లో 3.69%. ఇదేమంటే పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ విత్ పర్సంటేజ్ ఆఫ్ సేల్స్, అంటే ఈ సేల్స్లో పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్కి ఎంత అమౌంట్ ఇచ్చేస్తున్నారు అనేది పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ అనమాట. 2011 వస్తే 3.69%, 4%, 4.29 ఇలా పెరుగుతూ వచ్చింది. తర్వాత ఇక్కడ తగ్గింది, మళ్ళీ పెరిగిందనమాట. సో కరెంటు తగ్గుతూ వచ్చి 2.5%, 2.9%. సో ఇక్కడ చెక్ చేసినామంటే మ్యాథ్స్ వచ్చి 4.28% వరకు పోయింది, తర్వాత లో వచ్చి 2.5%, కరెంట్ వచ్చి 2.98, అంటే ఇక్కడ వాళ్ళు 2% వరకు తగ్గించారనమాట. ఇది పాజిటివ్ సైన్. తర్వాత ఎంప్లాయీ కాస్ట్. సో ఎంప్లాయీ కాస్ట్ చూస్తే 2%, 3, 3.8, 3.39, 3.5, 4 అలా ఉంది. సో ఇక్కడ వరకు ఇది పెరుగుతూ వచ్చింది, తర్వాత తగ్గుతూ వచ్చింది అనమాట. సో లాస్ట్ 2 years అనేది ఎంప్లాయీ కాస్ట్ అనేది తగ్గించినారు. సో ఇది కూడా పాజిటివ్ సైన్. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అనేది 2011లో చూస్తే 1.27% ఉంది, అలా 1 అలా ఉండేసి కరెంట్ 1.19%. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అనేది వాళ్ళ కాన్స్టెంట్గా ఉంది. తర్వాత జనరల్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఇవి చూస్తే 0.9%, 0.7, 0.8 అలా ఉంది, కరెంట్ వచ్చి 1.94%. ఇక్కడ జనరల్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ప్రీవియస్ 1% ఉండేది, ఇప్పుడు 2% వరకు పోయింది. సో అంటే ఇక్కడ 1% పెరిగింది అనమాట, ఇది డ్రాబ్యాక్. తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఈ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 2011లో 0.3% ఉండేది, ఇప్పుడు చూస్తే 1.87%. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే వీళ్ళు ప్రోడక్ట్ సెల్ చేయడానికి అడ్వర్టైజ్ చేయాలి. సో మళ్ళీ డిస్ట్రిబ్యూషన్కు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇవంతా అవుతుంటాయి, దానిలోకంతా ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది. సో 2011లో చూస్తే 0.3% ఉంటుంది, ఇప్పుడు చూస్తే 1.87%. అంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ పెరిగిందనమాట. అది ఎందుకు పెరిగిందంటే ఇక్కడ సేల్స్ చూస్తే సేల్స్ కూడా 2011లో 463 కోట్లు ఉండేది, 2020కి వచ్చేందుకు 1100 కోట్లు అనమాట. అంటే సేల్స్ పెరిగినాయి. సేల్స్ పెరిగితే ఆటోమేటిక్గా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ కూడా పెరుగుతుంది అనమాట. సో దానివల్ల ఇక్కడ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ పెరిగిందనమాట. తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ 2011లో చూస్తే 0.45% ఉంది, ఇప్పుడు చూస్తే 0.7%. సో మధ్యలో ఈ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ పెరుగుతూ పోయినాయి, మరో తర్వాత తగ్గిస్తూ వచ్చినాయి అనమాట. సో ఇక్కడ వీళ్ళ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అన్ని పెరిగినాయి, ఇక్కడ మనం రీజన్ తెలుసుకోవాలన్నమాట. సో అప్పుడు మనం ఆ కంపెనీ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ అర్థం అవుతాయి. మనం ఈ ఎక్స్పెండిచర్ చూసిన తర్వాత మనకు అర్థం ఏమైందంటే పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్. సో ఇక్కడ పెరుగుతూ వచ్చి మళ్ళీ తగ్గిస్తూ వచ్చినారు. సో ఇక్కడ మనం రీజన్ తెలుసుకోవాలి. సో ఇది పాజిటివ్ సైన్. తర్వాత ఎంప్లాయీ కాస్ట్ అనేది సో ఫస్ట్ స్టార్టింగ్ పెరుగుతూ వచ్చి మళ్ళీ తగ్గిస్తూ వచ్చినారనమాట, ఇది పాజిటివ్ సైన్. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అనేది కాన్స్టెంట్గా ఉందన్నమాట. 2011లో 1.27%, 2020లో తీసుకున్న 1.19%. సో ఇది కాన్స్టెంట్గా మెయింటైన్ చేసినారు, ఇది గుడ్ సైన్. తర్వాత జనరల్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ప్రీవియస్ వచ్చి 0.9% ఉంది, ఇక్కడ 1.94% ఉందన్నమాట. సో అది ఎందుకంటే వీళ్ళ సేల్స్ అనేది పెరుగుతూ వచ్చినాయి, సో దానివల్ల జనరల్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగింది. సో తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 2011లో చూస్తే 0.35% ఉండేది, ఇక్కడికి వచ్చేందుకు 1.87%. సో ఇక్కడ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే సేల్స్ పెరిగినాయి కాబట్టి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగింది అనమాట. తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ స్టార్టింగ్ 0.4% ఉంది, ఇప్పుడు 0.7%. కానీ మధ్యలో
మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిందనమాట. సో ఇక్కడ మనం రీజన్ తెలుసుకోవాలి. తర్వాత ఈబిఐటిడిఏ మార్జిన్. సో ఇక్కడ చెక్ చేసినామంటే 2011 చూస్తే 12% ఉండేది, మార్చ్ 12కి వచ్చేందుకు 4% తగ్గిందనమాట. సో తర్వాత ఇక్కడ కూడా తగ్గింది, ఇక్కడ తగ్గింది, తర్వాత ఇక్కడ నుండి పెరుగుతూ వచ్చింది, తర్వాత ఇక్కడ తగ్గింది, మళ్ళీ పెరిగిందనమాట. సో మనకు 2012లో చూస్తే సేల్స్ 10% తగ్గింది, దాంతోపాటు ఈబిఐటిడి మార్జిన్ కూడా 4.8%, అంటే ఇక్కడ కూడా తగ్గిందనమాట. తర్వాత ఇక్కడ 1% ఉంది సేల్స్, సో ఇది 3.5%. తర్వాత ఇక్కడ 3.12%. సో తర్వాత ఇక్కడ మార్చ్ 15లో సేల్స్ అనేది 18% పెరిగింది, ఈబిఐటిడి అనేది 4.2% పెరిగిందనమాట. ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ మార్చ్ 16లో నెట్ సేల్స్ అనేది 11% తగ్గింది, కానీ ఈబిఐటిడి మార్జిన్ వచ్చి 7% పెరిగిందనమాట. సో ఇక్కడ సేల్స్ తగ్గినాయి కానీ మార్జిన్ పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ సైన్. ఎందుకు పెరిగిందంటే ఇక్కడ సేల్స్ తగ్గినాయి కానీ దాంతోపాటు ఇక్కడ ఎక్స్పెండిచర్ కూడా తగ్గిందనమాట. సో దానివల్ల వాళ్ళకు ఈబిఐటిడి మార్జిన్ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ సైన్. తర్వాత 10%, 14%, మళ్ళీ 19లోకి వచ్చేందుకు ఇక్కడ సేల్స్ అనేది 18% వచ్చినాయి, అంటే సేల్స్ పెరిగినాయి కానీ వీళ్ళ మార్జిన్ తగ్గిందనమాట. సో ఇదేమంటే ఇక్కడ వీళ్ళ ఎక్స్పెండిచర్ పెరిగిందనమాట. సో ఇక్కడ చూస్తే 2018లో 877 crores ఎక్స్పెండిచర్ ఉండేది, 2019కి వచ్చేందుకు 1145 crores పెరిగిందనమాట. సో దీనివల్ల వీళ్ళ ఈబిఐటిడిఏ మార్జిన్ అనేది తగ్గింది. సో ఇది నెగిటివ్ సైన్. తర్వాత మార్చ్ 20లో ఇక్కడ సేల్స్ తగ్గినాయి కానీ ఈబిఐటిడిఏ మార్జిన్ పెరిగిందనమాట. సో అది ఎందువల్ల అంటే సో ఎక్స్పెండిచర్ తగ్గింది. ఎక్స్పెండిచర్ ఎంత తగ్గిందంటే వాళ్ళ రా మెటీరియల్స్ కాస్ట్ తగ్గిండొచ్చు, అలాగే వాళ్ళు సేల్ చేసే ఎండ్ ప్రోడక్ట్ ప్రైస్ పెరిగిండొచ్చు అనమాట. సో దానివల్ల వీళ్ళ ఈబిఐటిడిఏ మార్జిన్ పెరిగింది. సో ఇది పాజిటివ్ సైన్. లాస్ట్ 12 months చూస్తే వీళ్ళ సేల్స్ వచ్చి 11% తగ్గింది కానీ ఈబిఐటిడి మార్జిన్ చూస్తే 22% పెరిగిందనమాట. సో అది ఎందువల్ల పెరిగిందంటే వీళ్ళ ఎక్స్పెండిచర్ అనేది 830 crores. సో ప్రీవియస్ ఇయర్ 1000 crores ఉండేది, ఈ ఇయర్ 830 crores, అంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ చాలా తగ్గించారు. సో దీనివల్ల వీళ్ళకేమంటే ఈబిఐటిడి మార్జిన్ అనేది చాలా ఎక్కువ వచ్చిందనమాట. ఇది పాజిటివ్ సైన్. ఇప్పుడు మనం సేల్స్ గ్రోత్, ఈబిఐటిడి మార్జిన్, టోటల్ ఎక్స్పెండిచర్, దీనివల్ల మనకు అర్థమైంది ఏమంటే 2012లో సేల్స్ అనేది తగ్గిందనమాట, అలాగే ఈబిఐటిడి మార్జిన్ అనేది కూడా తగ్గింది. తర్వాత 2015 తీసుకుంటే ఇక్కడ సేల్స్ గ్రోత్ అనేది 18.57% ఉంది కానీ ఈబిఐటిడి మార్జిన్ అనేది 4.22% మాత్రమే ఉంది. 2016లో చూస్తే ఇక్కడ సేల్స్ గ్రోత్ అనేది 11% తగ్గిందనమాట కానీ ఈబిఐటిడి మార్జిన్ అనేది 7% పెరిగింది. సో అది ఎందువల్ల అంటే ఇక్కడ సేల్స్ తగ్గినాయి కానీ ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ ప్రీవియస్ ఇయర్ చూస్తే 575 crores స్పెండ్ చేసినారు, ఇయర్ 493 crores, ఇక్కడ ఎక్స్పెండిచర్ తగ్గించినారు అనమాట. సో దానివల్ల ఈబిఐటిడి మార్జిన్ అనేది పెరిగింది. అలాగే 2020లో వీళ్ళ సేల్స్ వచ్చి 9.8% తగ్గింది, దాంతోపాటు ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ 1000 crores, అంటే ప్రీవియస్ ఇయర్ 1145 crores ఉంటుంది, ఇయర్ 1000 crores వచ్చింది, అంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గినాయి, దానివల్ల ఏమంటే ఈబిఐటిడి మార్జిన్ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ సైన్. తర్వాత ఇప్పుడు ఇక్కడ అదర్ ఇన్కమ్ చూస్తే అదర్ ఇన్కమ్ అనేది సో వీళ్ళకు 2011లో 3 crores ఉంది, 0.7 crores అలా ఉంది. సో ఎక్కువ ఎక్కడ ఉందంటే 2017-18. సో 2017లో 8.44 crores, 2018కి వచ్చేందుకు 13 crores. సో ఇక్కడ వీళ్ళ అదర్ ఇన్కమ్ ఎక్కువ ఉందన్నమాట. సో ఈ అదర్ ఇన్కమ్ ఎందుకు ఎక్కువ ఉండాలని మనం అనలైజ్ చేసుకోవాలి. అది ఎక్కడ దొరుకుతుందంటే మన యాన్యువల్ రిపోర్ట్స్ 2017, 2018 చెక్ చేయాలన్నమాట. అలాగే లాస్ట్ 12 monthsలో కూడా 8.27 crores అదర్ ఇన్కమ్ ఉంది. తర్వాత ఇంట్రెస్ట్ చెక్ చేస్తాం. ఇంట్రెస్ట్ 2011లో చూస్తే వీళ్ళు 14 crores ఇంట్రెస్ట్ పే చేశారు, తర్వాత 13 crores, 11 crores ఇలా తగ్గుతూ వచ్చింది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇక్కడ 13 crores, అది ఎప్పుడంటే 2015లో 13 crores పే చేసిన అనమాట, ఇక్కడ ఇంట్రెస్ట్ పెరిగింది, మళ్ళీ తగ్గుతూ వచ్చింది, తగ్గుతూ వచ్చేసి ఇప్పుడు 0.11, 0.24, అంటే ఇక్కడ చాలా తక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు అనమాట.
అంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ. సో ఏదైనా కంపెనీకి డెప్ట్ చాలా తక్కువ ఉన్నా లేదా జీరో డెప్ట్ ఉన్నా అది పాజిటివ్ సైన్. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 2011లో చూస్తే 39 కోట్లు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చింది. తర్వాత 12, 13 ఇవంతా చూస్తే 1 crore, 0.2 crores, 2 crores, 8 crores. సో ఇక్కడ ఈ 3 years అనేది వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. ఇది రీజన్ ఫైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే సేల్స్ అనేది పెరుగుతూ పోయింది. 414 crores, 418 crores, 506 crores. బట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 1 crore, 0.2 crores, 2.7 crores. అంటే చాలా తక్కువ అనమాట. ఇక్కడ మనం రీజన్ ఫైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎందుకంటే సో వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పే చేశారు. ఇక్కడ 13.4 crores, 11.2 crores, 9 crores. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేశారు. సో దానివల్ల వాళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తగ్గిందనమాట. సో అలాగే ఇక్కడ కూడా వీళ్ళు 13 crores పే చేశారు. సో వీళ్ళ ప్రాఫిట్ వచ్చి 8 crores ఉందన్నమాట. సో తర్వాత వీళ్ళ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వచ్చింది. సో దానివల్ల ఇక్కడ వీళ్ళ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట. తర్వాత ట్యాక్స్ రేట్ చూస్తే 2011లో 15%, 39%, -440 ఇలా ఉంది. సో 2019 వరకు సో కార్పొరేట్ ట్యాక్స్ ఎంత అంటే అరౌండ్ 35. సో ఇక్కడ వీళ్ళ ట్యాక్స్ రేట్ చూస్తే 37, 46, 28, 37, 35 వీళ్ళ అరౌండ్ కార్పొరేట్ ట్యాక్స్ దగ్గరగా ఉంది. సో ఇది పాజిటివ్స్ అనమాట. ఎందుకంటే ఏదైనా కంపెనీ ట్యాక్సెస్ అరౌండ్ కార్పొరేట్ ట్యాక్స్ దగ్గరగా ఉంటే సో అప్పుడు వాళ్ళు సరిగ్గా ట్యాక్స్ కడుతున్నట్టు. సో అది మంచిదన్నమాట. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే 33 crores, 1 crore, 1.19 crores, 1.48 ఇలా తగ్గుతూ వచ్చి మళ్ళీ పెరుగుతూ వచ్చిందనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్. సో ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్రాఫిట్ మార్జిన్ ఏమంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బై సేల్స్. అంటే ఇంత సేల్స్లో ఎంత ప్రాఫిట్ వచ్చినది ప్రాఫిట్ మార్జిన్ చెప్తుంది అనమాట. ఇక్కడ ఏమంటే వీళ్ళ సేల్స్ జరిగింది 463 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చింది 33 crores. అంటే ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉందంటే సేల్స్లో 7.2% ప్రాఫిట్ మార్జిన్ ఉందన్నమాట. ఇది పాజిటివ్ సైన్. తర్వాత 2012 నుండి తీసుకుంటే ఇక్కడ 0.26%, 0.28%, 0.29, 0.9. సో ఈ 4 years వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్ చాలా తక్కువ ఉందన్నమాట. సో అంటే వీళ్ళు సేల్స్ అనేది చాలా ఎక్కువ ఉంది కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు చూస్తే 414 crores సేల్స్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఓన్లీ 1 crore. అంటే ఇది చాలా తక్కువ అనమాట. అలాగే ఇక్కడ సేల్స్ 13లో 418 crores ఉంటే ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ అనేది 0.28%, అంటే 1 crore ప్రాఫిట్ ఉందన్నమాట. 418 crores-కు 1 crore ప్రాఫిట్. అలాగే ఇక్కడ 506 crores-కు 1 crore ప్రాఫిట్ అనమాట. ఇది కూడా చాలా తక్కువ అనమాట. అలాగే 2015లో కూడా 0.9% ఉంది. సో ఇక్కడ వరకు ఒక రకం ఉంది. తర్వాత 2016 నుండి సో సడన్గా 0.9% నుండి 3.1%, 5.6%, 9%. సో ఇక్కడ 3 years అనేది చాలా బాగా పెరిగింది. మళ్ళీ ఇక్కడ సడన్గా తగ్గిందనమాట. మళ్ళీ ఇక్కడ 2020లో పెరిగింది. అలాగే లాస్ట్ 12 months 16%. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే వీళ్ళ బిజినెస్ అనేది సైక్లికల్ బిజినెస్ అనమాట. సైక్లికల్ బిజినెస్. అలాగే వీళ్ళ బిజినెస్ వచ్చి క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే వీళ్ళ రా మెటీరియల్స్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల వీళ్ళకు ప్రాఫిట్ మార్జిన్ అనేది తక్కువ ఉండొచ్చు. అలాగే వీళ్ళు రా మెటీరియల్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆ రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల సో వాళ్ళు ఫారిన్ కరెన్సీ అనేది ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో ఫారిన్ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ వల్ల కూడా వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గుతాయి అన్నమాట. అది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టాక్ ప్రైస్ ప్రాఫిట్ మార్జిన్తో కంపేర్ చేస్తూ చెక్ చేస్తాము. 10 years ప్రైస్ చార్ట్ ఇక్కడ చెక్ చేసినామంటే 2010లో 19 రూపీస్ ఉంది. కరెంట్ వచ్చి 151 రూపీస్ ఉందన్నమాట. సో ఇక్కడ చెక్ చేసినామంటే ఇలా ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి. 2011 అనేది 33 crores వచ్చింది. తర్వాత 4 years 1 crore, 1 crore, 1 crore, 5 crores. సో ఇక్కడంతా కాన్స్టెంట్గా ఉందన్నమాట. అది ఎంతవరకు అంటే 2015 వరకు. సో ఇప్పుడు ప్రైస్ చూస్తాము. 2010లో దీని ప్రైస్ వచ్చి 19 రూపీస్ ఉంది. 2015కి వచ్చేలకు 15 రూపీస్. అంటే 5 years
దాని ప్రైస్ 19 రూపీస్ నుండి 15 రూపీస్ తగ్గిందనమాట. అంటే 5 ఇయర్స్లో ఉన్న ప్రైస్ కన్నా ఇంకా 4 రూపీస్ తగ్గింది. ఎందుకంటే ఇక్కడ రిజల్ట్స్ చూస్తే 2011లో 33 crores వచ్చింది, తర్వాత 1 crore 1 crore 1 crore 5 crores. సో ఇలా తగ్గిందనమాట. దీనివల్ల ప్రైస్ కూడా తగ్గిందనమాట. తర్వాత 2016 నుండి తీసుకుంటే ఇక్కడ 16 crores 35 crores 99 crores 46 66 177. సో ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు అలాగే ప్రైస్ చూస్తాం. ఫస్ట్ 16లో 16 crores నుండి 17 35 crores, 16 crores నుండి 35 crores పెరిగింది. ఈ ప్రైస్ చూస్తాము. సో ప్రైస్ 16లో సేమ్ ప్రైస్ 17, అంటే వీళ్ళకి ప్రాఫిట్ పెరిగినా కూడా వీళ్ళ షేర్ ప్రైస్ అనేది పెరగలేదు అనమాట 2 years. సో ఈ టైంలో బిఈ పేర్కొనడానికి చాలా కరెక్ట్ టైం అనమాట. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ప్రాఫిట్ అనేది పెరిగింది 16 17, కానీ షేర్ ప్రైస్ అనేది పెరగలేదన్నమాట. సో అంటే అప్పటికి ఇన్వెస్టర్స్ దాన్ని ఇంకా గుర్తించలేదన్నమాట. సో ఇలాంటి టైంలో మనం ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ 18 నుండి చెక్ చేస్తాము. ఇక్కడ 2018లో 35 crores నుండి 99 crores పెరిగిందనమాట. ఇక్కడ 2017లో దీని ప్రైస్ చూస్తే 22 రూపీస్ ఉండేది, సడన్గా 2018లో 202 రూపీస్, అలాగే ఇక్కడ 212 రూపీస్, అంటే 2018లో 212 రూపాయల వరకు పెరిగిందనమాట. అంటే సడన్గా ఇక్కడ వితిన్ 1 yearలో 24 రూపాయల నుండి 212 రూపాయలు పెరిగిందనమాట. అది ఎందువల్ల అంటే ఇక్కడ 2016లో 16 crores వచ్చింది, 2017కి వచ్చేలకు 35 crores ఉంది, మళ్ళీ 35 crores నుండి 99 crores పెరిగిందనమాట. సడన్గా ఇక్కడ రిజల్ట్స్ బాగా రావడం వల్ల సో 2017లో సడన్గా అది 24 రూపీస్ నుండి 202 రూపీస్ వరకు పెరిగిందనమాట. తర్వాత చెక్ చేసినామంటే 2018లో 99 crores ప్రాఫిట్ ఇచ్చినది 2019కి వచ్చేరకు 46 crores వచ్చేసింది అనమాట. అంటే 50% తగ్గిపోయింది. సో ఇప్పుడు ప్రైస్ కూడా చూస్తాము. సో ప్రైస్ చూస్తే 2018లో 212 రూపాయలు ఉండేది, 2019కి వచ్చేరకు 59 రూపీస్కి వచ్చిందనమాట. అది ఎందువల్ల అంటే వాళ్ళ ప్రాఫిట్స్ అనేది 50% తగ్గింది. దానివల్ల షేర్ ప్రైస్ కూడా 212 నుండి 60 రూపీస్కి తగ్గిందనమాట. అలాగే తర్వాత 2020కి వచ్చేరకు దీని ప్రాఫిట్స్ వచ్చి 46 crores నుండి 66 crores వచ్చిందనమాట. అంటే ఇక్కడ 46 to 66 అంటే 50% పెరిగింది ప్రాఫిట్, కానీ షేర్ ప్రైస్ చూస్తే 60 రూపీస్ నుండి అది 29 రూపీస్ వరకు వచ్చిందనమాట. సో ఇక్కడ ప్రాఫిట్స్ పెరిగినాయి కానీ షేర్ ప్రైస్ తగ్గింది. ఇక్కడ ప్రాఫిట్స్ పెరిగినాయి, షేర్ ప్రైస్ కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ ప్రాఫిట్స్ పెరిగినాయి, షేర్ ప్రైస్ పెరిగిందనమాట. సో మనకు కరెక్ట్ టైం ఎప్పుడంటే 2016-17లో ప్రాఫిట్ అనేది పెరిగింది, కానీ దాని ప్రైస్ అనేది పెరగలేదు. అది కరెక్ట్ టైం అనమాట ఇన్వెస్ట్ చేయడానికి. అలాగే 2019-20 చూస్తే ఇక్కడ ప్రాఫిట్స్ అనేది 46 crores నుండి 66 crores, అంటే 50% పెరిగింది, కానీ దాని షేర్ ప్రైస్ అనేది 60 రూపీస్ నుండి 29 రూపీస్కి వచ్చింది అనమాట. సో 19-20 అనేది అది కరెక్ట్ టైం అనమాట ఇన్వెస్ట్ చేయడానికి. సో తర్వాత చూస్తే 20 నుండి లాస్ట్ 12 months, అంటే ఇది 66 crores నుండి 177 crores ప్రాఫిట్ పెరిగిందనమాట. ఇక్కడ 3 times పెరిగింది ప్రాఫిట్స్. ఈ షేర్ ప్రైస్ చూస్తే 29 రూపీస్ నుండి 167 రూపీస్ వరకు పెరిగిందనమాట. సో ఎందువల్లంటే దాని ప్రాఫిట్స్ అనేది చాలా బాగా వచ్చాయి అనమాట. మనకి యాన్యువల్ రిజల్ట్స్ వల్ల అర్థం ఏమైందంటే సో వీళ్ళ సేల్స్ అనేది సో ఒక్కోసారి పెరుగుతున్నాయి, ఒకసారి తగ్గుతున్నాయి. ఎందువల్లంటే వీళ్ళ బిజినెస్ అనేది సైక్లికల్ బిజినెస్ అనమాట. సో ఆ సైక్లికల్ బిజినెస్ అనేది ఎలా తెలుస్తుందంటే మనం 2018 క్రెడిట్ రిపోర్ట్స్ చూస్తాము. ఈ క్రెడిట్ రిపోర్ట్స్ ఏమంటే క్రిసిల్ క్రెడిట్ రిపోర్ట్. సో ఈ క్రెడిట్ రిపోర్ట్లో ఏముంటాయంటే స్ట్రెంగ్స్, అలాగే స్ట్రాంగ్ ఫైనాన్షియల్ రిస్క్ ప్రొఫైల్, వీక్నెసెస్. సో మనం వీక్నెసెస్ అనేది చెక్ చేస్తాం అనమాట. ఇక్కడ వీక్నెసెస్ ఎక్స్పోజర్ టు వాలటిలిటీ ఇన్ రా మెటీరియల్ ప్రైసెస్ అండ్ ఫారెక్స్ ఫ్లక్చువేషన్స్. సో ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందువల్ల అంటే ఇలా సేల్స్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది అనమాట.
అలాగే ఈబిఐటిడిఏ మార్జిన్ అనేది ఇక్కడ చూస్తే తగ్గుతూ వచ్చింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఇక్కడ తగ్గింది అనమాట. అంటే వీళ్ళు కాన్స్టెంట్గా లేవు. సో ఎందువల్ల లేవంటే, సో ఈ పాయింట్ ఎక్స్పోజర్ టు వోల్టైలిటీ ఇన్ రా మెటీరియల్ ప్రైసెస్ అండ్ ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్. సో వీళ్ళు రా మెటీరియల్ అనేది ఫారిన్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి సో కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, దీనివల్ల వీళ్ళు మార్జిన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్ అక్రిలోనైట్రైల్, బ్యూటాడైన్ అండ్ స్టైరిన్, the three major raw materials used in the manufacturing of ABS are derivatives of crude oil and are subject to the risk of volatility in crude prices. Raw materials constitute 70 to 80% of the total operating cost of our BEPL. అంటే వీళ్ళు రా మెటీరియల్స్కు 70 to 80% యూజ్ చేస్తారంట మనీ. సో దానివల్ల ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. Further, given that the bulk of BEPL's raw materials are imported with negligible export revenues, BEPL also remains exposed to exchange rate fluctuations. As a result, BEPL's operating profitability in the past has been volatile in the range of 3 to 12% during the period 2012 to financial 2017. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఇదేమంటే BEPL's operating profitability in the past has been volatile in the range of 3 to 12% during the period of 2012 to 2017. ఇక్కడ చెక్ చేసినామంటే 2012 to 2017, 2012 to 2017 ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్ 0.2%, 0.2%, 0.2, 0.9 అలాగే 3%. ఇక్కడ సేల్స్ పెరుగుతున్నాయి కానీ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. అది ఎందువల్ల అంటే ఇది రీజన్ అనమాట. ఆపరేటింగ్ ప్రాఫిటబిలిటీ ఇన్ ద పాస్ట్ హ్యాస్ బీన్ వాలటైల్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 3 to 12% డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 2012 to 2017. While the operating profitability has improved to 16.3% for the 9-month period during December 2017, the sustenance of the same, given the limited track record, would remain a key rating sensitivity factor. CRISIL believes that BEPL will remain exposed to volatility in raw material prices and forex fluctuations. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అలాగే థ్రెట్ ఆఫ్ ఇంపోర్ట్స్. Sizable portion of the domestic requirements of ABS is met through imports. Consequently, any increase in imports of ABS in India may put pressure on realization of BEPL. అంటే ఏబిఎస్ అనేది వేరే వాళ్ళంతా ఇంపోర్ట్ చేసుకుంటారు, ఒకవేళ ఇంపోర్ట్స్ పెరిగినాయంటే అప్పుడు BEPL రియలైజేషన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎనీ ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్ ఆఫ్ ABS ఇన్ ఇండియా మే పుట్ ప్రెజర్ ఆన్ రియలైజేషన్ ఆఫ్ BEPL. However, this threat is partially offset by presence of BEPL in specialty grade ABS segment and the increased demand for ABS in India. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. మనకు దీన్ని బట్టి అర్థం ఏమైందంటే ఇక్కడ వీళ్ళు సేల్స్ పెరిగినా కూడా ప్రాఫిటబిలిటీ అనేది తగ్గిందనమాట. అది ఎందువల్ల అంటే రా మెటీరియల్ ఫ్లక్చుయేషన్స్ అలాగే ఫారెక్స్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ అనమాట. సో మనం ఈ యాన్యువల్ రిజల్ట్స్ వల్ల ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒకటి వీళ్ళ సేల్స్ అనేది పెరుగుతూ పోతున్నాయి, మధ్యలో కొన్నిసార్లు ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి, అలాగే ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వచ్చింది అనమాట. సో ఇది పాజిటివ్ సైన్. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ట్యాక్స్ రేట్ అనేది కార్పొరేట్ ట్యాక్స్ రేట్ దగ్గరగా ఉంది, ఇది పాజిటివ్ సైన్. సో ప్రాఫిట్ మార్జిన్ అనేది 2012 నుండి 2018 వరకు ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి. సో అది ఫ్యూచర్లో కూడా ఫ్లక్చుయేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అది క్లీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇంకొక పాయింట్ ఇక్కడ నెట్ సేల్స్. ఇక్కడ నెట్ సేల్స్ వస్తే 463 crores, 414 crores ఇలా ఉంది. గ్రోత్ వచ్చి ఇక్కడ 10% తగ్గింది, 21%, 15% ఇలా ఉంది. సడన్గా ఇక్కడ 17లో 17%, 64% ఇక్కడ సేల్స్ అనేది పెరుగుతూ వచ్చింది అనమాట. అది ఎందుకు పెరిగింది అనేది మనం తెలుసుకోవాలా. అంటే ఇక్కడ సేల్స్ అనేది వాల్యూమ్ వల్ల పెరిగిందా లేదంటే వాల్యూ వల్ల పెరిగిందా అనేది తెలుసుకోవాలి. సో దానికోసము ఇక్కడ హిస్టరీ అండ్ మైల్ స్టోన్స్ ఇక్కడ చెక్ చేస్తే BEPL హిస్టరీ మొత్తం ఉంది. 1984లో ఇన్కార్పొరేషన్ చేసినారు, తర్వాత ఇక్కడ 1989, 1990 ABS Tron ఇంట్రడ్యూస్డ్. సో ఇక్కడ ఏమంటే కమిషన్ 7.5% KTPA,
కెపాసిటీ ఆఫ్ ఏబిఎస్ అట్ సత్నూర్ ప్లాంట్ ఇన్ మధ్యప్రదేశ్. తర్వాత 1995-96 కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ ఏబిఎస్ ఫ్రమ్ 7.5 KTPA టు 15 KTPA. ఇక్కడ 1989లో చూస్తే 7.5 KTPA చేసినారు. తర్వాత 96కి వచ్చేందుకు 7.5 నుండి 15 KTPA ఇంక్రీజ్ చేసినారు. సో తర్వాత ఇక్కడ సెటప్ ఆఫ్ అబూ రోడ్ ప్లాంట్. ఇక్కడ చూస్తే టోటల్ ఓవరాల్ RPRL యూనిట్ ఆఫ్ డ్యూస్ లిమిటెడ్ 20 KTPA అట్ అబూ రోడ్ అండర్ లైసెన్స్ అండ్ సబ్సిక్వెంట్లీ పర్చేజ్ ఇట్. సో ఇక్కడ వీళ్ళు ఇంక్రీజ్ చేసినారనమాట. తర్వాత డ్రాస్టిక్గా ఇక్కడ ఇంక్రీజ్ అయింది. 2015-16లో ఎక్స్పాన్షన్ టు 80 KTPA, సక్సెస్ఫుల్లీ కమిషన్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ టు 80 KTPA. అది ఎప్పుడంటే 2015-16. ఇప్పుడు సేల్స్ చూసినామంటే 2015-16 ఇక్కడ ఎలా ఉందంటే 600 crores ఉంది, 530 crores. ఇక్కడ సేల్స్ తగ్గింది. అంటే ఇక్కడ వీళ్ళు ఎక్స్పాండ్ చేసినారు. చేసిన తర్వాత అదంతా యూటిలైజేషన్ పెరుగుతూ వచ్చి 2017కి వచ్చేరకు 601 crores నుండి 626 పెరిగింది. తర్వాత 17-18 చూస్తే 626 crores నుండి 1000 crores పెరిగింది అనమాట. సో అది ఎందువల్ల అంటే ఇక్కడ 2015-16లో ఎక్స్పాన్షన్ టు 80 KTPA. తర్వాత మళ్ళీ 2018లో చూస్తే సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ ది కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఫ్రమ్ 80 KTPA టు 100 KTPA అట్ ఇట్స్ అబూ రోడ్ ప్లాంట్. సో దీనివల్ల కూడా ఇక్కడ సేల్స్ పెరిగింది. సో ఇక్కడ 1000 crores నుండి 1200 crores పెరిగింది అనమాట. మళ్ళీ ఇక్కడ 1100 crores, 1000 crores. సో ఇక్కడ చెక్ చేస్తే ఇది 80 KTPA నుండి 100 KTPA పెరిగింది. మళ్ళీ ఇక్కడ 2019లో చూస్తే సక్సెస్ఫుల్లీ కమిషన్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాంపౌండింగ్ కెపాసిటీ ఫ్రమ్ 100 KTPA టు 137 KTPA. సో కరెంట్ కెపాసిటీ వచ్చి 137 KTPA అనమాట. సో దీనివల్ల వీళ్ళ సేల్స్ అనేది స్టార్టింగ్ కొంచెం దగ్గర కాన్స్టెంట్గా ఉన్నాయి. తర్వాత 2017 వచ్చేలకు 626 crores, 1000 crores, 1200 crores, 1100 crores, 1000 crores ఇలా పెరుగుతూ వచ్చింది అనమాట. అది ఎందువల్ల అంటే ఎక్స్పాండ్ చేయడం వల్ల. సో ఇక్కడ ప్రైస్ చూస్తే 2010 నుండి 2018 వరకు కాన్స్టెంట్గా ఉంది. 2018లో 212 రూపాయల వరకు పెరిగింది. తర్వాత 2020లో అది 29 రూపీస్ వరకు వచ్చి కరెంట్ 154 రూపీస్ ఉందన్నమాట. అంటే 29 రూపీస్ నుండి 154 రూపీస్ పెరిగింది. అది ఎందువల్ల అంటే ఇక్కడ రిజల్ట్స్ మార్చ్ 20లో 46 crores నుండి 66 crores పెరిగింది. తర్వాత 66 crores నుండి 177 crores పెరిగింది అనమాట లాస్ట్ 12 monthsలో. సో దానివల్ల దాని ప్రైస్ కూడా పెరిగింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలి. 2012లో 9% సేల్స్ తగ్గినాయి. అలాగే లాస్ట్ 12 monthsలో 11% సేల్స్ తగ్గినాయి అనమాట. ఇక్కడ సేల్స్ తగ్గినాయి కానీ వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది పెరిగిందనమాట. సో అది ఎందువల్ల అంటే ఇలా సేల్స్ పెరిగినాయి కానీ ఎక్స్పెండిచర్ అనేది 1000 crores, 830 crores ఇక్కడ తగ్గిందనమాట. దీనివల్ల వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరిగి అలాగే ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ సైన్. సో ఇప్పటి వరకు మనము యాన్యువల్ రిజల్ట్స్ అలాగే కంపెనీ అనాలిసిస్ చేసినాము. సో నెక్స్ట్ వీడియోలో మనం బ్యాలెన్స్ షీటు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అలాగే వాల్యుయేషన్ అనలైజ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.